మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల్ల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అల సంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. ఆమేన్. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. అందరూ చప్పట్లు కొడదామండి. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. కొండ నుండి మధుర జలమును పంపిన ఆ దేవుని స్తుతించెదము. కొండ నుండి మధుర జలమును పంపిన ఆ దేవుని స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. ఆమేన్. హల్లెలూయా 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 స్వరమెత్తి హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. ఆమేన్. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. ఆమేన్. హల్లెలూయా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవే అని గళమెత్తి నీ కీర్తినే పాడదా అనే పాట పాడదామండి. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తి నే చాటెదా.
నజరేయుడా నా యేసయ్యా. నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తిని చాటినా. నజరేయుడా నా యేసయ్యా. ప్రతి ఒక్కరు కూడా చప్పుడు కొడదాం, హృదయపూర్వకంగా దేవుని స్తుతిస్తామండి. లేచి నిలబడదామని. సియోను శిఖరాగ్రముని సింహాసనమైన సియోనులో నిన్ను చూడాలని
నీకు స్తోత్రం. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా. సియోనులో నేను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. సియోనులో నేను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం. బిగ్గరగా స్వరమెత్తి నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాడెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా దేవా దేవా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాడెదా. నజరేయుడా నా యేసయ్యా. నా ప్రియ యేసు పదివేలలో అతి సుందరుడా, సుందరుడా. నా ప్రియ యేసు పదివేలలో అతి సుందరుడా, సుందరుడా. సింగలో నా ప్రియ యేసు పదివేలలో అతి సుందరుడా, సుందరుడా. నా ప్రియ యేసు పదివేలలో అతి సుందరుడా, సుందరుడా. రాజ్యము నీదే, బలము నీకే, మహిమ కలుగును ఆమేన్. నీదే రాజ్యము నీదే, బలము నీకే, మహిమ కలుగును ఆమేన్. యెషూవా
చెబుదా ఏకస్వరం ఏకనామమైన యేసయ్యా మీ చేతులెత్తి the healing in your name, blessing in your name, power in your name. Come on, sing it out. Salvation in your name, Lord Jesus. Oh, Yeshua. There's only one name that is above all names. Worship you, God. Come on, a little more louder. చేతులెత్తి సంగమంతా చివరిసారిగా దేవానికి స్తోత్రం. నీ నామాన్ని పైకెత్తుతున్నా, నీ నామాన్ని కొనియాడుతున్నా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు కూడా మనము దేవుని స్తుతించి ఆరాధించే చక్కటి అవకాశాన్ని దేవుడు మనకు దయచేశాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విధంగా ప్రార్థనా పోరాటంలో మనమందరం కూడా చేరి రావడానికి దేవుడు అనుగ్రహించిన కృప కొరకై నేను దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్లాంట్స్ అండ్ పిల్లర్స్, మొక్కలు స్తంభాలు అనే అంశాన్ని గురించి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. కీర్తనల గ్రంథం 144 కీర్తన 12వ వచనం. మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, మా కుమార్తెలు నగరునికై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. దేవుని వాక్యాన్ని మనం చూస్తే, ప్రియ సహోదరి సహోదరులారా, మా కుమారులు ఏ విధంగా ఉన్నారు అని అంటే, మా కుమార్తెలు మా కుమారులు వారు చక్కటి తర్బియతు పొందిన వారుగా ఉన్నారు.
వారు దేవుని చేత తర్బియతు పొందినవారుగా, నేర్పే దేవుణ్ణి కలిగిన వాడుగా వాళ్ళు జీవించటం చాలా సంతోషదాయకం. వారు ఆ విధంగా జీవిస్తూ ఆ జీవం గల దేవుని దగ్గర నుంచి పోరాటాన్ని నేర్చుకుని ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా? ఆ జీవాధిపతి అయినటువంటి దేవుని పాద సన్నిధిలో వారు ఆ దేవుని ఎలా చూడగలుగుతున్నారంటే, గాడ్ హూ హియర్స్, విను దేవుడు. దేవుని వాక్యాన్ని మనం చూస్తే 144 కీర్తన 7వ వచనం, పైనుండి నీ చెయ్యి చాచి నన్ను తప్పింపుము, మహా జలములలో నుండి అన్యుల చేతిలో నుండి నన్ను విడిపింపుము. Psalm 144 verse 7, reach down from heaven and rescue me from deep waters, from the power of my enemies. అయ్యా, నన్ను తప్పించు, నీ చెయ్యి చాచి మహా జలముల నుండి, అన్యుల చేతిలో నుండి, శత్రువుల చేతిలో నుండి మమ్మల్ని విడిపించు. పోరాటం నేర్చుకోవాలి. పోరాటం నేర్చుకున్న వారు మన దేవుడు వినే దేవుడు, అంటే మన ప్రార్థన వింటాడు. అపాయములో ఉన్నటువంటి మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే మన ప్రార్థన వినే దేవుడు, మన ప్రాణాన్ని కాపాడి మనల్ని రక్షించే దేవుడు. దేవుని బిడ్డలారా, దేవుడు తన పక్షముగా, తన బిడ్డల పక్షముగా వ్యాజ్యమాడే దేవుడు. ఆయన తన ప్రజలను విడిపించే దేవుడు, వినేవాడు, విమోచించువాడు. అంత మాత్రమే కాకుండా మనందరినీ కూడా తన యొక్క విశేషమైన కృప చొప్పున మనకు తోడుగా ఉండి, మనకు నీడగా ఉండి, మనకు అండగా ఉండి, మన పక్షంగా ఉండే దేవుడు. దేవుడు అబ్రహాము చేసిన ప్రార్థన విన్నాడు, అతనికి కావలసిన ఆశీర్వాదాలన్నీ ఇచ్చాడు. ఇస్సాకు చేసిన ప్రార్థన విన్నాడు, అతనికి కావలసిన ఆశీర్వాదాలు కూడా ఇచ్చాడు. యాకోబు చేసిన ప్రార్థన విన్నాడు, యాకోబుకు కావలసిన ఆశీర్వాదాలు కూడా ఇచ్చాడు. అయితే దేవుని బిడ్డలారా, దేవుడు ప్రార్థనను వినే దేవుడు. ఇక రెండో విషయం చెప్తాను. ఆయన మన యొక్క ఆక్రందన, ఏడుపు, ఇష్మాయేలు చిన్నవాడయుండి నీళ్లు లేక ఏడుస్తూ ఉండగా ఆ చిన్నవాని మొర దేవుడు విన్నాడు. నీటి ఊటను హాగరుకు దేవుడు చూపించాడు. ప్రార్థన విని మన పూర్వీకులను ఆశీర్వదించాడు. మొర విని, ఆక్రందన విని నీటి ఊటను చూపించాడు. ఇశ్రాయేలు ప్రజలు నిట్టూర్పులను విని మోషేను విడిపించుటకు పంపించాడు. అలాగుననే దేవుని బిడ్డలారా, పౌలు శీలలు చెరసాల్లో వారు కీర్తనలు పాడుచు ప్రార్థించుచు ఉండగా అక్కడ మహా భూకంపాన్ని కలిగించి బంధకాలు ఊడిపోయేటట్టుగా చేసి చెరసాలలో బందీలుగా ఉండవలసిన వారికి ఎంతో అద్భుతమైన సకల విధమైన మర్యాదలు జైలు అధికారితోనే చేయించి, ఎవరినైతే కొరడాలతో కొట్టి బొండా బిగించి చెరసాల్లో వేశారో వాళ్లే చెరసాల నాయకుని ఇంటి వాళ్ళందరికీ బాప్తిస్మం ఇచ్చేవాళ్ళుగా, బందీలుగా ఉన్నటువంటి వారు దేవుని కార్యం ద్వారా విమోచించబడి వారికి బాప్తిస్మం ఇచ్చి రక్షణ ఆనందం చెరసాల నాయకుడు కలిగేటట్టుగా చేసినటువంటి గొప్ప సంఘటన మనం చూస్తున్నాం. ఈరోజు ఎవరికి నీ బాధ తెలియకపోవచ్చు, ఎవరికి నీ కష్టం తెలియకపోవచ్చు. హీ నోస్ యువర్ పెయిన్, హీ నోస్ యువర్ ప్రాబ్లం. నీ బాధ ఆయనకు తెలుసు, నీ వేదన ఆయనకు తెలుసు, నీ కష్టం ఆయనకు తెలుసు, నీవు కృంగిపోతున్న విషయం ఆయనకు తెలుసు, నీ ఒంటరిగా ఏడ్చుచు బాధపడటం ఆయనకు తెలుసు. కనుక ఈ జీవము గల దేవుడు, వినే దేవుడు, వింతైన కార్యాలు చేసే దేవుడు, తన ప్రజల కొరకు విజృంభించే దేవుడు, ఈ జీవము గల దేవుడు మన పిల్లలు మొక్కలుగా, స్తంభాలుగా ఉంటే చక్కగా వాళ్ళకు పోరాటం నేర్పించి, వాళ్ళు చేసే ప్రార్థన విని, వాళ్ళకు దేవుడు తోడుగా ఉండి, వాళ్ళ అండగా ఉండి వారికి సహాయం చేసే గొప్ప దేవుడుగా ఉన్నాడు. ఈరోజు మీ ప్రార్థన, నా ప్రార్థన కూడా వినడానికి అనుచితంగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందామా? ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, ప్రేమ కలిగిన మా గొప్ప రాజా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మా ప్రభు, నీ బిడ్డలమైనటువంటి మమ్మలను మరోసారి జ్ఞాపకం చేసుకుని మీ అభిషేకం, మీ ఆశీర్వాదం, మీ దీవెన సమృద్ధిగా మాకు దయచేసి మీ నామాన్ని ఘనపరుచుకుని దీవించమని, దయగల దేవా,
ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. మీరు వినే దేవుడుగా ఉన్నారు. అందరి బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రతి బిడ్డ యొక్క మొరను విని వారి కష్టాల నుంచి వారిని బయటికి తీసుకొచ్చి నీ ఆత్మకార్యం వారి జీవితంలో జరిగించి మీరు కాపాడి బలపరిచి భద్రపరచమని సర్వకృపానిధిగా యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మరి పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చేరువన మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా దేవుని కృపతోడై నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రభు కృప మీకు తోడైనను గాక. ప్రైజ్ ద లార్డ్.